మనిషి దేవుడిని ఎందుకు క్రియేట్ చేశాడంటే వాడికి చావు అంటే భయం గనక. వాడి లైఫ్లో నుండి చావుని తీసేస్తే ఎవ్వడు ఏ దేవుడికి మొక్కడు. అయినా మీ దేవుళ్ళని మొక్కడానికి ఒక సర్టైన్ పాత్ ఉండదు. ఒక క్లారిటీ లేని పాత్ మీద జీవితాన్ని గడుపుతుంటారు. వాట్ హైడ్ అండ్ సీక్ గేమ్ ఇస్ దట్? జీవితంలో అంత ఇంపార్టెంట్ అయిన టాపిక్కి క్లారిటీ ఉండదు. అయినా అటువంటి దేవుడిని పొంది ఏం చేస్తారు? నువ్వు పాలు పోయాలి, గుడి చుట్టూ తిరగాలి, ఉయ్యాల్లో వేసి పడుకోబెట్టాలి. ఇవన్నీ శాస్త్రాల్లో వేదాల్లో రాసున్నాయి. ఎవడు శాస్త్రాలు చదవడు. ఆ హోలీ స్క్రిప్చర్స్కి వాడికి సంబంధమే ఉండదు. కానీ దానికి అగెన్స్ట్గా మనం మాట్లాడితే రక్తం మాత్రం బాయిల్ అయిపోతుంది. నాట్ వన్ బట్ ఆల్ రిలీజన్స్ ఆర్ గోయింగ్ టు బి అగెన్స్ట్ మీ. బట్ నో వన్ రియలీ ట్రైస్ టు సీ వై ఐఎమ్ సేయింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్. అందరి దేవుళ్ళ గురించి నిజాయితీగా నమ్మినప్పుడు అర్థమవుతుంది ప్రతి ఒక్కటి మోసం. ఇవన్నీ పనికి రావట్లేదు. అండ్ వెన్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ యూ విల్ బీ ఎన్లైటెండ్. ఎన్లైటన్మెంట్ ఈజ్ సింప్లీ డెత్ ఎక్స్పీరియన్స్. బతికున్నప్పుడే చనిపోతావు. ఆల్ యువర్ బిలీఫ్ సిస్టమ్స్ ఆర్ డెడ్. యూ ఆర్ డెడ్. దట్స్ వై యూ సీ దిస్ ప్యాటర్న్. చాలామంది ఎన్లైటన్ అయిన వాళ్ళందరూ ఒక సెయింట్ లైక్ అయిపోతుంటారు జస్ట్ బికాస్ వాళ్ళకి డెత్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. దానికి ఒకటే కారణం, పుట్టినప్పటి నుండి మనం అంటే ఏంటో ఒకరు చెప్తూనే వచ్చారు. అదంతా ఒక్కసారి బ్రేక్ అయిపోయినప్పుడు దే అప్రిషియేట్ లైఫ్. సత్యం ఎందుకు తెలుసుకోవాలంటే తెలుసుకునేంతవరకు కూర్చోవాలి. ఎవడి మాట వినకూడదు. నీ అంతటా నువ్వు తెలుసుకునేంతవరకు కూర్చోవాలి. ఏదైనా కావాలంటే రాళ్ళ దగ్గర పోయి నించోవడం కాదు. ఓన్లీ అన్ ఎన్లైటెన్ మ్యాన్ విల్ నో వాట్ డెత్ ఇస్, విచ్ ఇస్ వై హీ ఈస్ ఎన్లైటెండ్. దట్ నథింగ్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. You will see the light that you are.